పుత్తూరు మున్సిపాలిటీలో కుక్కల నుండి మమ్మల్ని కాపాడండి అంటూ పుర ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు లబోదిబోమంటున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. పుత్తూరు మున్సిపాలిటీలో 27 వార్డులు ఉండగా ప్రతి వార్డులో కుక్కల సంచారం విపరీతంగా పెరిగిందని, వాటి వల్ల కుక్కకాటు బాధితులు ప్రతిరోజు ప్రభుత్వ ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో చేరుతున్నారని తెలిపారు. ఒకవైపు వర్షం, మరోవైపు కుక్క కాటుతో రోజురోజుకు పెరుగుతున్నాయని, ఎక్కడ చూసినా ఏ సందులో తిరిగినా కుక్క కాటుకు నరకయాతన పడుతున్న బాధితులు లబోదిబోమంటున్న బాధితులు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా వెంటాడి కాళ్లు పట్టుకుంటున్న కుక్కలు, వాటి నుంచి ప్రజలు వెంటనే కాపాడాలని సంబంధిత అధికారులను కోరుకుంటున్న పుర ప్రజలు ఈరోజు ఉదయం పుత్తూరు అంబేద్కర్ సర్కిల్లోని ఓ పిచ్చి కుక్క సుమారు 25 మంది వెంట పడి మరీ కొరకడం ప్రజలు భయభ్రాంతులకు గురిచేసింది. ఈ విషయమై పుత్తూరు కమిషనర్కి తెలియపరిచినా స్పందించడం లేదంటూ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు కుక్క కాటుతో చాలా మంది రావడం జరిగింది. నార్మల్గా డాగ్ బైట్ కేసెస్ వస్తూ ఉంటాయి. బట్ ఈరోజు వచ్చిన కేసెస్ నియర్లీ 25 మెంబర్స్ ఒకే పిచ్చి కుక్క కాటు వల్ల ఎక్కువ మందికి చాలా డీప్గా కొరకడం అయింది. కొందరు దాంట్లో 40 మందికి అయితే సూచరింగ్స్ పడ్డాయి. మేము ఇంకా వెంటనే మా పై అధికారులు DCHS సార్కి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మున్సిపల్ కమిషనర్ సార్కి లెటర్ పెట్టాము. ఆ మ్యాడ్ డాగ్ని కంట్రోల్ చేయగలిగితే మిగతా ఇంకా కొందరికి జరగకుండా కాపాడచ్చు పబ్లిక్ని అని ఇంటిమేషన్ ఇచ్చాము. ఉదయం పుత్తూరు కార్వేట రోడ్డు వస్తూ ఉంటే కుక్క ఒక అతన్ని ఎగిరి పైకి పడి కొరకడం జరిగింది. అదేవిధంగా 25 మందిని కొరకడం జరిగింది. వాళ్ళకంతా కుట్లు కూడా గవర్నమెంట్ ఆసుపత్రులు కాబట్టి మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని పిల్లల్ని పంపించాలంటే తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు. స్కూల్ దగ్గరలో కుక్కల విహారం ఎక్కువైపోయింది కాబట్టి వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము.